అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో మనందరికీ తెలుసు. కాని ఈ మార్పులు చాలాసార్లు మన కంటికి కనిపించకుండా తెరవెనికే జరిగిపోతుంటాయి. అలా నిశ్శబ్దంగా కాని చాలా శక్తివంతంగా జరుగుతున్న ఆ అదృశ్య విప్లవంలోకి ఈరోజు అడుగుపెడదాం రండి. ఒక్కసారి ఆలోచించండి. ఏఐ మన శరీరం లోపలికి వెళ్ళి జబ్బుల్ని నయం చేస్తే, రాబోయే విపత్తుల్ని ముందే పసిగడితే, చివరికి మన పనుల్ని కూడా మన ప్రమేయం లేకుండా అదే చేసేస్తే? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ రోజు ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే మనం చూడబోయే ఆవిష్కరణలు మన శరీరంలోని చిన్న కణం దగ్గర్నుంచి మన గ్రహాన్ని ప్రభావితం చేసేంత పెద్ద స్థాయి వరకు ఉన్నాయి. ఏఐ ప్రభావం ఎంత లోతుగా ఉందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మన ఈ ప్రయాణాన్ని మనతోనే, మన ఆరోగ్యంతోనే మొదలుపెడదాం. ఎందుకంటే అతిపెద్ద మార్పులు తరచుగా మన శరీరం లోపల చాలా వ్యక్తిగత స్థాయిలో మొదలవుతాయి. ఇదిగో దీని పేరు మిలీ స్పిన్నర్. ఇది చాలా చిన్న రోబోటిక్ ట్యూబ్. ఎంత చిన్నది అంటే మన కంటికి కూడా కనిపించదు. కానీ స్ట్రోక్స్, గుండెపోటు లాంటి ప్రాణాంతక సమస్యల చికిత్సలో ఇదొక కొత్త అధ్యాయాన్నే సృష్టించబోతోంది. దీని పనిచేసే విధానం నిజంగా అద్భుతం. ఇది రక్తనాళాన్ని పగలగొట్టదు. బదులుగా ఆ గడ్డను మెల్లగా కుదించి మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కల్ని సురక్షితంగా బయటకు పీల్చేస్తుంది. మరి ఇంత సున్నితమైన పనిని నడిపించేది ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఊపిరితిత్తుల వైపు వద్దాం. ఏఆర్డిఎస్ అంటే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడే రోగుల కోసం ఏఐ ఒక కొత్త పరిష్కారం తీసుకొచ్చింది. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ కాకుండా ప్రతి ఒక్కరికీ సరిపోయేలా వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా వెంటిలేషన్ సపోర్ట్ అందిస్తోందన్నమాట. ఈ ప్రముఖ మెడికల్ జర్నల్ చెప్పినట్టు ఇది అందరికీ ఒకే విధానం అనే పాత పద్ధతికి స్వస్తి పలికి ప్రతి రోగికి ఖచ్చితమైన వైద్యం అందించే దిశగా వేస్తున్న ఒక పెద్ద అడుగు. ఏఐ అనేది రోగి పరిస్థితిని బట్టి రియల్ టైంలో వెంటిలేషన్ను అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని ఆఫ్రికాలోని మాలీ దేశానికి తీసుకెళ్దాం. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్షయవ్యాధి అంటే టీబీని ఎదుర్కోవటానికి ఏఐ ఎలా రంగంలోకి దిగిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మార్పు ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు టీబీని నిర్ధారించడానికి వారాలు పట్టేది. ఇప్పుడు కేవలం నిమిషాల్లో జరిగిపోతోంది. ఇది కేవలం వేగం పెరగడమే కాదు, ఎన్నో ప్రాణాల్ని కాపాడే సమయాన్ని ఆదా చేయడమన్నమాట. వ్యక్తిగత ఆరోగ్యం నుంచి కాస్త బయటకొచ్చి మన సమాజాల్ని, మన పర్యావరణాన్ని కాపాడటానికి ఏఐ ఒక కవచంలా ఎలా పనిచేస్తుందా ఇప్పుడు చూద్దాం. ఇటలీ భూగర్భంలో ఏముందో తెలుసా? ఒక ఏఐ మోడల్ వేల కొద్దీ కొత్త భూకంపాల్ని, భూమిలోని పగుళ్లని కనుగొంది. అంటే మనుషులు గుర్తించలేని ప్యాటర్న్స్ని ఈ ఏఐ గుర్తించి కొత్త విషయాల్ని బయటపెట్టింది. ఎన్ని అనుకుంటున్నారు? ఏకంగా 1000కి పైగా! ఇవన్నీ కొత్తగా కనుగొన్న భూకంపాలు. ఈ కొత్త సమాచారంతో అగ్నిపర్వతాలు, భూకంపాల వల్ల వచ్చే ప్రమాదాల్ని మనం మరింత ఖచ్చితత్వంతో అంచనా వేయొచ్చు. ఇది నిజంగా చాలా తెలివైన ఆవిష్కరణ. మురుగునీటి శుద్ధి అంటే ఎప్పుడూ ఖర్చే, కాని ఇప్పుడు ఏఐ పుణ్యమా అని దాన్నే ఒక ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ఎలాగంటే ఏఐ నీటిని శుభ్రం చేయడమే కాదు, అందులోంచి అమ్మోనియా లాంటి విలువైన పదార్థాలను వేరుచేసి ఎరువుల తయారీకి వాడుతున్నారు. ఇప్పుడు మన దేశానికి వద్దాం. కర్ణాటకలో విజయపథ్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు మొదలైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ పిల్లలకి టెక్నాలజీ ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. ఏకంగా 2000 మందికి పైగా విద్యార్థులు. వీళ్లంతా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవాళ్లే. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్లకు ఇప్పుడు అత్యాధునిక ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది కేవలం విద్యను అందించడమే కాదు, భవిష్యత్ ఆవిష్కర్తలకు పునాది వేయడం లాంటిది. సరే, ఇప్పుడింకాస్త పెద్ద స్కేల్కి వెళ్దాం. మనం ప్రతిరోజూ వాడే డిజిటల్ ప్రపంచాన్ని ఏఐ ఎలా సమూలంగా మార్చేస్తుందో చర్చిద్దాం. ఇదొక శకానికి ముగింపు అని చెప్పొచ్చు. దాదాపు 10 ఏళ్లపాటు మనకు సాయపడిన గూగుల్ అసిస్టెంట్ ఇకపై ఉండదు. దాని స్థానంలోకి ఇప్పుడు జెమినీ రాబోతోంది. ఇది కేవలం ఒక యాప్ అప్డేట్ కాదు, గూగుల్ మొత్తం జనరేటివ్ ఏఐ వైపు వెళ్తోందని చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతం. ఒకసారి ఊహించండి, మీ తరపున షాపింగ్ చేసే ఒక ఏఐ ఏజెంటుంటే అదే మనం చెప్పిన పనులు చేయడమే కాదు, మన అవసరాల్ని ముందే ఊహించి దానంతట అదే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సరికొత్త ప్రపంచాన్నే ఏజెంటిక్ కామర్స్ అని పిలుస్తున్నారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది మన తరపున కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ఏఐ. ఉదాహరణకి, ఇంట్లో పాలయిపోతున్నాయా? ఈ ఏజెంట్ దాన్ని గమనించి మన ప్రమేయం లేకుండానే ఆర్డర్ చేసేస్తుందన్నమాట. అయితే ఒక నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు జనరేటివ్ ఏఐతో పాటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అవే డీప్ ఫేక్లు, తప్పుడు సమాచారం. మరి ఈ సవాలును ఎదుర్కోడానికి ఏం చేస్తున్నారో చూద్దాం. ఈ సమస్యకు పరిష్కారంగా కొరియాకు చెందిన పైలర్ అనే ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. డీప్ ఫేక్లు, తప్పుడు సమాచారం లాంటి సునామీని ఎదుర్కోగల ఒక శక్తివంతమైన టెక్నాలజీని వీళ్లు డెవలప్ చేశారు. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్విడియా ఇన్సెప్షన్ గ్రాండ్ ఛాలెంజ్ను గెలుచుకున్నారు. ఇక చివరిగా అందరికన్నా ముందు చూపుతో ఉన్న ఒక కథనాన్ని చూద్దాం. ఏఐ సామర్థ్యాలు భవిష్యత్లో ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఈ ఏఐ పేరు ఈవో2. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రకృతిని చదవడమే కాదు, కొత్తగా రాయగలదు. అంటే భూమి మీద ఉన్న అన్ని జీవజాతుల డేటా ఆధారంగా ఇది సరికొత్త డిఎన్ఏ, ఆర్ఎన్ఏ శ్రేణులను దానంతటదే డిజైన్ చేయగలదు. ఇది కేవలం విశ్లేషణ కాదు, ఇది సృష్టి. ఈవో2 లాంటి ఏఐ సింథెటిక్ బయాలజీలో ఒక సరికొత్త ప్రపంచానికి దారులు తెరుస్తోంది. దీని అర్థమేంటంటే భవిష్యత్లో మనం వ్యాధుల్ని ఎదుర్కోవడానికి సరికొత్త ప్రోటీన్లను, మందులను మనమే డిజైన్ చేయగలమేమో. సరే, ఈ ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఏఐ అనేది మన ప్రపంచానికి, చివరికి మన జీవానికి కూడా కోడ్ రాయడం మొదలుపెట్టింది. మరి దీని తర్వాత అడుగేంటి? ఆలోచించాల్సిన సమయం ఇది.